అసలు సభల ముఖ్యమంత్రిని తలుచుకోలేదు, రేవంత్ రెడ్డి పేరు తీయలేదు, కనీసం ఆయన ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు అన్నట్టు మాట్లాడుకొస్తా ఉన్నారు. ఇన్ని బొక్కలు ఉన్న తర్వాత పాప ఆయన ఏం ధైర్యం చెప్తాడు చెప్పండి? అధికారం బోర్డుతోటే 2 రోజులకి కుప్పకూలిపోయాడు పాపం మనిషి. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఏమన్నా ప్రశాంతంగా నిద్రపోతుండే ఎట్లా? ఆయన రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపు చూడడమో, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రిని చిన్న చూపు చూడడం కాదు. ఇన్ని బొక్కలు ఉన్నాయి 10 ఏళ్లలో వాళ్ళు చేసినాయి. ఒకటా రెండా? విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అది ఛత్తీస్గఢ్ నుంచి. భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, మియాపూర్ భూ కుంభకోణం, ఔటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. అరే నిన్న కాక మొన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి 500 కోట్ల అవినీతి చేసిండన్నప్పుడు వీళ్ళు 10 ఏళ్లలో ఎంత దుర్మార్గంగా అవినీతి చేసి ఉండొచ్చు. ఇంకా ధరణి వస్తుంది, ఇంకా తీయాలనుకుంటే బోలెడు స్కామ్లు వెళ్తాయి వీళ్ళకి. ఇన్ని బొక్కలు పెట్టుకొని ఇంత క్షణ ఎప్పుడు లోపడబోతానా, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎప్పుడు బయటపడతానా, కాళేశ్వరంలో ఎప్పుడు లోపడిపోతా అన్నప్పుడు ముఖ్యమంత్రి పేరు చేసుకునేటువంటి ధైర్యం కేసీఆర్కి ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని చిన్నగా చేయడం కాదు, ఇప్పుడు ఆంధ్రాలో అంత పెద్ద మనిషి చంద్రబాబుని జగన్ లోపడేయలే. చీకట్లో ఫ్యాన్ లేనటువంటి పరిస్థితిలో నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా జైలు వేసిందని చెప్పుకోలే చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి సీటు ఎవ్వరి చేతులున్నా అది నా చేతి కానీ నీ చేతిలో ఉన్నా, బొక్కలు వేయాలనుకుంటే అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు అంతే తప్ప ఈయనేదో గొప్పోడని ఆయన ఏదో చిన్నోడని కాదు. భయం, ఆ భయంతో తలవలే అయ్యా బాంచనని రేపు కాలబేరానికి రావాల్సిందే తప్ప పైన కూడా అంతే. లిక్కర్ స్కామ్ల విషయంలో బీజేపీ తోటి వీళ్ళు కాలబేరం చేసుకోవాల్సిందే అంతే తప్ప వీళ్ళ గొప్పతనం ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు ఏమో చిన్నోడేం కాదు. పొలిటికల్ పవర్ పొలిటికల్ పవరే. ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. వాళ్ళని జైల్లోకి పంపించాలనుకుంటే జైల్లోకి పంపుతారు. కానీ ప్రతి విచారణ కమిషన్ కూడా సహచర మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళతోటే, అది ఎంత తెలివిగా అంటే వాళ్ళతోటే విచారణ కమిషన్ వేసే విధంగా అసెంబ్లీ సాక్షిగా ప్రతిసారి వాళ్ళతోటే అనిపించిండు. అప్పుడే ఛాలెంజ్ తీసుకొని అసెంబ్లీ సాక్షిగా ఈ విచారణ కమిషన్లు అనేది వేయడం జరిగింది. అట్లా వాళ్ళు చాలా పద్ధతిగా డెమోక్రటిక్గా రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ప్రజల ఆమోదం పొందుతూ ఉన్నారు. వీళ్ళు అంతే తప్ప ముఖ్యమంత్రిని మాట్లాడలే, రేవంత్ రెడ్డి గారి పేరు తీయలే. పాపం ఆయన చాలా చిన్నపోవడం కాదు, లోపల భయం ఉంది, ఎప్పుడు లోపడేస్తారు అన్నటువంటి భయానికే తప్ప వేరే కారణం లేదు.